అందరికి హాయ్. ఇవాళ నేను మామిడికాయలు వచ్చినాయి, 1 కేజీన్నర మామిడికాయలు తీసుకున్నా. అది ఇంకా పీసులు కాలేవు కానీ ఇక నేను కొత్తది ఒక పిల్లలకి ఇష్టం అంటే ఇక తీసుకున్నాయి. పోపు పెడుతున్నాను నేను. ఫస్ట్ కిలోన్నర మామిడికాయలకు 2 ఆవాలు 3 స్పూన్లు వేసిన. ఆవాలు 3 స్పూన్లు వేసిన. జీలకర్ర జీలకర్ర 1 స్పూన్, 2 3 స్పూన్ల జీలకర్ర వేసిన. ఇవి మంచిగా గోలినాక కొంచెం దూరం గోలాలి. మనం పావుకిలో ఎల్లిపాయలు తీసుకొని పొట్టేసుకొని గ్రైండర్ పట్టుకున్నాం. మనం అంటే తీసి పట్టుకున్నాం. కొంచెం అక్కల ముక్కలు పట్టుకోవాలి. అక్కల ముక్కలు పట్టుకున్నాక అవి జర దూరం అయిన తర్వాత ఇట్లా వేయాలి. బాగా కొట్టాలి. ఇది వేసిన. మంచిగా గోలాలి. ఇట్లా మంచిగా గోలాలి. ఇట్లా గోలినాక తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం లైట్గా పసుపు వేసుకోవాలి. అంత వేసుకోవాలి చాలు. పసుపు వేసుకొని గోలాలి. ఎందుకంటే బాగా గోలద్దు. ఎల్లిగడ్డ బాగా ఉంటే టేస్ట్ పోతుంది. అందుకే మన దూరం ఉన్నదా ఇంత అయిపోయిందా? ఇది అయిపోయినాక ఇది బంద్ చేసుకోవాలి. దీనికి వేడిగా అవుతుంది. ఇది బంద్ చేసుకోవాలి. ఇది ఇక్కడ ఉంది తీసుకున్నది. కిలోల మామిడికాయలు తీసుకున్నాం. మామిడికాయలు అన్నీ సన్నగా ఇట్లా కొట్టుకున్నాం. పీసు అరగని జీడికాయ ఇట్లా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం. 1 కిలో కారపొడి తీసుకున్నాం. 200 గ్రాముల ఆవాపొడి తీసుకున్నాం. 1 కిలో మెంతుల పొడి. ఇవన్నీ వేసి పోపు వేసి చల్లగా అయినాక కలుపుతాం. కలిపేటప్పుడు చూస్తాం. మామిడికాయ పచ్చి కొత్తది రెడీ.